హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను భరత్ భూషణ్, మోకిలా, హైదరాబాద్ నుండి వచ్చాను. నేను సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ముద్రా థెరపిస్ట్. చాలామంది ఇప్పుడు చూస్తున్నట్లయితే అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అయితే మనలో ఉన్న ప్రాణశక్తిని ఉపయోగించి చేతి ముద్రల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా నేను అనేక మందికి హెల్ప్ చేస్తూ వారి వారి అనారోగ్యాలను తమంతలు తామే నయం చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాను. అలాగే మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకోవడానికి యోగా సెషన్స్ కూడా తీసుకుంటున్నాను. మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకునే యోగా సెషన్స్ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నాను. డోన్ థెరపీ అనే ఒక స్పెషల్ థెరపీ నేర్చుకున్నాను. దాని ద్వారా బాడీలో ఉన్న అనేక పెయిన్స్ నుండి రిలీఫ్ తీసుకోవచ్చు. ఇప్పుడు యోగా థెరపీ కూడా నేర్చుకుంటున్నాను. గత పోడ్కాస్ట్లో కృపి మరియు ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం తెలుసుకున్నాము. పాండవులు, కౌరవుల బాల్యం, అలాగే దుర్యోధనుడు భీముడిపై కక్ష, అసూయ, ద్వేషం పెంచుకోవడం, అతన్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవడం తెలుసుకున్నాం. ద్రోణాచార్యుడు తన ఊంచల వృత్తిని వదిలేసి కౌరవుల, పాండవులకు గురువుగా ఎదగడం, గురుగ్రామ్లో ప్రపంచంలోనే అత్యున్నతమైన గురుకులాన్ని స్థాపించడం తెలుసుకున్నాం. పిల్లల విద్యాభ్యాసం ఎలా ఉండబోతుందో కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. గత పాడ్కాస్ట్లో ద్రోణాచార్యుల వారు గురుకులాన్ని ఎస్టాబ్లిష్ చేయడం చూసాము. ఆ తర్వాత కౌరవుల, పాండవుల విద్యాభ్యాసం ఎలా ఉండబోతుందో మాకు తెలియచేయండి. ప్రీణయామో వాసుదేవం. ఎప్పుడైతే భీష్మాచార్యులు ఇక ద్రోణాచార్యుడిని చూసి ఆ హస్తినలో మీరే వీళ్ళందరికీ కూడా గురుకుల విద్యాభ్యాసం ఇవ్వవలసినది, ఈ పిల్లలకు నేను గాని కృపాచార్యులు గాని విదురుడు గాని నేర్పించాల్సినంత మంచి నేర్పించాం. ఎంత నేర్పించినా అది చిన్నతనంలో నేర్చుకున్న విద్య, వాత్సల్యపూర్వకంగా నేర్చుకున్న విద్య, అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మాత్రమే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఉత్తమోత్తమ క్షత్రియులయ్యి వారి ధర్మముని ఆచరించడానికి ఎటువంటి విద్య కావాలో అటువంటి విద్యనిప్పించడానికి నేనే ఒక గురుకులం వెతుకుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలు అయిపోయాయి. ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్కి పంపించాలి. దానికి భీష్మాచార్యులు వారే గురుకులాలు ఎతుకుతున్నారు, ఎవరి దగ్గరికి పంపించాలి. అప్పుడున్న కాలమాన పరిస్థితులలో ఎక్కడ అలాంటి ఒక గొప్ప యూనివర్సిటీ ఉంది, అలాంటి ఒక గొప్ప గురుకులం ఉంది, గొప్ప టీచర్ ఉన్నారని ఎతుకుతున్న తరుణంలో మీరు మాకు తారసపడటం మా కురు సామ్రాజ్యం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ మేము అన్ని రకాల ఆర్థిక సహాయము చేస్తాం. ఎందుకంటే ఆయన తన భార్యా పిల్లలను కృపాచార్యుల దగ్గరికి వదిలేయడానికి వచ్చాడు. ఎందుకు అంటే అసలు ఆయన చేసుకునే ఉంచవృత్తి ద్వారా భార్యని పిల్లలని కూడా పోషించుకోలేని చాలా అధమస్థితిలో ఉన్నాడు. అంటే లౌకికంగా అధమస్థితి. ఎందుకంటే అప్పటి రోజులలో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అంటే గొప్ప గొప్ప రాజర్షులు, గొప్ప గొప్ప మునులు, తపస్సులు కూడా వాళ్ళు ఆడంబరంగా బ్రతికేవాళ్ళు కాదు. అందులోనూ ఎవరూ పురాలలో బ్రతికేవాళ్ళు కాదు. పురం అంటే సిటీలో కేవలం ఆ రాజు దగ్గర ఉన్నవాళ్ళు, ప్లస్ ఆ రాజుకి సలహాలిచ్చే వశిష్ఠాది ఋషులు లాంటి ఋషులు, అక్కడ ప్రధానమంత్రులు, నార్మల్ జనాలు, వైశ్య, శూద్ర, క్షత్రియులు, ప్లస్ అక్కడ వాళ్ళకి కావలసినవి చూడటానికి, షోడశ కర్మలు చేయడానికి కొందరు బ్రాహ్మలు. నిజమైన యోగ సాధన చేసి మోక్షం కోసమే పరితపించే వాళ్ళెవరూ కూడా సిటీలలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అరణ్యాలలో, ఋషిముని ఆశ్రమాలలో ఉండేవాళ్ళు. అలాగనే ద్రోణాచార్యుడు కూడా చాలా నైష్టిక బ్రహ్మచర్యం పాటించి ఎన్నో రకాలుగా తన తండ్రి గారైన భరద్వాజుడి దగ్గర నేర్చుకున్నాడు. తర్వాత పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడికి శుశ్రూత చేసి ఒక మంచి విద్యార్థిగా ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అంత టాలెంట్ ఉంచుకున్నా ఆయన ఎప్పుడూ ఆ టాలెంట్ని బయట పెట్టుకోవాలని అనుకోలేదు. ఆయన తన పొట్టకూటి కోసం ఆ విద్యను వాడుకుందామని అసలు అనుకోలేదు. కేవలం తన కొడుకు పాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు తన స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, ఒకానొక సందర్భంలో చిన్నప్పుడు మన ఇద్దరం ఆడుకుంటున్నప్పుడు నీకెప్పుడు ఏ అవసరం ఉన్నారా, నా రాజ్యంలో సగభాగం ఇస్తానన్నావు, కానీ నాకు ఇప్పుడు ఆ సగభాగం అక్కర్లేదు ద్రుపద, కేవలం నాకు ఒక 1000 ఆవుల్ని ఇస్తే ఆ 1000 ఆవుల చేత ఒక బ్రాహ్మణుడు తన కొడుకుకు పాలు మాత్రమే కాకుండా తను చేసుకునే యజ్ఞయాగాదులకు ఆ ఆవుల యొక్క నెయ్యి, ఘృతము మొదలైనవి ఉంటుంది. ప్లస్ బ్రాహ్మణుడికి గోదానం చేయటం అనేది అన్నిటికంటే కూడా మంచి పని. కాబట్టి దానానికి వచ్చాడు. దానానికి వస్తే ద్రుపదుడు కూడా వస్తే గిస్తే ఒక పేద బ్రాహ్మడివి భవతి భిక్షాందేహి అని అక్కడ నించోవాలి. అంతేగాని ఏదో సమయుజీలాగా నువ్వు నేను ఈక్వల్ లాగా వచ్చి చిన్నతనంలో బాల్యంలో ఆడుకున్నాం,
ఆడుకున్నప్పుడు ఏదో ఒక మాట నేను అన్నాను, నీ పెద్ద అయిన తర్వాత నా రాజ్యంలో సగభాగం నీదని. దానికి నువ్వు ఆ రోజు అలా అన్నావు, కానీ నాకు నీ రాజ్యంలో సగభాగం వద్దు, కేవలం 1000 ఆవులు మాత్రమే కావాలని అడిగిన విధానం నాకు నచ్చలేదు. అది ఆయనకి నచ్చల. ప్లస్ ద్రుపదుడు కూడా అంత నీచుడేమి కాదు. ఇదంతా కూడా దైవలీలగా మనం భావించాలి. ఎందుకంటే ద్రుపదుడు నీచుడైతే అసలు పాండవుల వైపు ఒక ప్రముఖుడులాగా పోరాడేవాడే కాదు. సో ఇదంతా కొన్ని సార్లు వాళ్ళకొచ్చిన కోపాలు, వాళ్ళకొచ్చిన వైషమ్యాలు జగత్ కళ్యాణానికి పనికొస్తాయి. సో ఇలా ద్రోణాచార్యుడు ద్రుపదుడికి వచ్చిన ఒక వైషమ్యం ఇవాళ కురుక్షేత్రం అనే ఒక దాంట్లో ప్రధాన పాత్ర పోషించబోతుంది. అందుకనే అలాంటిది ఒకటి కలిగింది. అంటే ఇది ఖచ్చితంగా ద్రుపదుడు నీచుడని కాదు, ద్రోణాచార్యుడికి మాట్లాడటం రాలేదని కాదు, కాలం క్రియేట్ చేసిన ఒక స్కెచ్లో ఇది అంతర్భాగం మాత్రమే. కాబట్టి అక్కడ నుంచి అవమానపడ్డ ద్రోణాచార్యుడు తన మనసు నొచ్చుకొని వెనక్కి తిరిగి వచ్చి, ఎందుకంటే పిల్లవాడు చెప్పాడు, నువ్విస్తున్న పాలు నిజమైన పాలు కాదు, నేను హస్తినకెళ్ళినప్పుడు మన మామగారైన కృపాచార్యుడు నాకు నిజమైన పాలు తాగించాడు. అంటే వాళ్ళు రాజులందరూ పిల్లలకి పాలల్లో బాదాం పప్పు, పాలల్లో జీడిపప్పు, అక్రూటు లాంటి వేసి కుంకుమ పువ్వు వేసి ఒక అద్భుతమైన పాలిచ్చుంటారు, అది తాగాడు అశ్వత్థామ. అందుకు అడిగాడు తండ్రిని, నువ్వు ఇస్తున్నవి నిజమైన పాలు కావు తండ్రి, అసలైన పాలు ఎలా ఉంటాయో నేను రుచి చూశానని. దానికి కృపి చూసిన విధానానికి గుండె కరిగిన ద్రోణాచార్యుడు వచ్చి కొంతకాలం అక్కడ పెట్టి కృపి ప్లస్ ఈ అశ్వత్థామని అతను ఏదో ఒక దారి చూసుకున్న తర్వాత బహుశా తీసుకెళ్లేవాడేమో. ఎందుకంటే బ్రాహ్మణోత్తముడు చేసుకున్న తర్వాత భార్యని పిల్లని అలా పుట్టింట్లో వదిలిపెట్టలేడు కదా. సో ఒక ఉపాధి కోసం ద్రోణాచార్యుడు ఆలోచిస్తున్నాడు, ఏమి చేసి ఇప్పుడు నా స్నేహితుడు దానానికి వెళితే నా స్నేహితుడు ఇవ్వలేదు, మరి ఏమి చేస్తే నాకు ఒక ఉపాధి దొరుకుతుంది, ఆ ఉపాధి వల్ల నేను నా భార్యని పుట్టిన అశ్వత్థామని నేను ఎలా పోషించుకోగలమని ఆయన అంతర్ముఖంగా ఆలోచించుకుంటూ హస్తిన నుంచి బయటికి వెళుతున్న తరుణంలో భగవంతుడు ఏర్పరిచిన స్కెచ్ ఇది. అందుకనే ఆ బాలు పడటం, ఆ బాలుని తీయటం, పిల్లలెళ్ళి భీష్ముడికి చెప్పటం, భీష్ముడు రావటం. సో ఒక నిజమైన నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తూ సాధు పుంగవుడిలాగా ఉండే ఏ ఋషికైనా భగవంతుడు మనసులో ఒక పూనిక వస్తే భగవంతుడు ఆ కోరికను నెరవేరుస్తాడు. అందులోనూ ఆయన స్వార్థం కోసం ఏమీ కోరిక కోరుకోవట్లేదు, ఎందుకంటే భార్యని పిల్లల్ని పోషించుకోవడానికి ఏదో ఒకటి కావాలని. అది ఇవాళ దేనికి దారి తీసింది? ఈయన ఒక బంతి తీయటం, ఆ పాండవుల తారసపడటం, దానిని భీష్మాచార్యుల దగ్గర చెప్పటం, భీష్మాచార్యులు రావటం వల్ల యావత్ భూమండలానికి ఒక యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుంది. అందుకనే హస్తిన నుంచి కొన్ని యోజనాల దూరంలో ఒక గ్రామాన్ని, గురుగ్రామ్ అనే ఒక గ్రామాన్ని ద్రోణాచార్యుడికి ఫస్ట్ దానం చేశారు. అంటే పూర్వం రాజులు గ్రామాలను దానం చేస్తారు. అలా గురుగ్రామ్ అనే ఒక ప్రదేశాన్ని ద్రోణాచార్యుడికి దానం చేసి, ప్లస్ పిల్లలందరికీ అక్కడ విద్య నేర్పించాలి కాబట్టి వాళ్ళ కోశాగారంలో ఉన్నదనం చేత ఒక అద్భుతమైన ప్రాంగణం, ఒక ఋషి ఆశ్రమం, అందులో పిల్లలందరూ ఉండటానికి ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇత్యాదివన్నీ కూడా ఈ కురు సామ్రాజ్యం వాళ్ళే ఏర్పరిచి ఇచ్చారు ద్రోణాచార్యుడికి. ఎందుకంటే ఆయన దగ్గర పాలకే డబ్బు లేనివాడు ఇంత పెద్ద గురుకులం పెట్టుకుంటాడా? పిల్లలొచ్చి అక్కడ చేరి చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఈ హస్తిన సామ్రాజ్యం దగ్గర గురుగ్రామం అనే ప్రదేశంలో ద్రోణాచార్యుడు కురు సామ్రాజ్య పిల్లలకు, అంటే కురు పిల్లలకు నేర్పిస్తున్నాడు. పాండవుల కౌరవుల కన్న విషయం తెలుసుకున్న దేశంలో ఉన్న నలువేపులా ఉన్న రాజులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించసాగారు. అందుకునే ఆ గురుకులం మొత్తం నిండిపోయింది ఒకానొక సందర్భంలో. దానికే చెప్పాను, ఎవరైతే ఇతను సూతుడు కొడుకైన ఈ అతిరథుడు కొడుకైన కర్ణుడు కూడా ఇప్పుడు ద్రోణాచార్యుడు గురుకులంలో చేరాడు. వాళ్లే కాదు, చాలామంది ట్రైబల్ కింగ్స్, ఎవరైతే గురుగ్రామ్ దగ్గర ఉన్న అరణ్యాల్లో ఉన్న ట్రైబల్ పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇక్కడ చేరారు. ఎందరో రాజులు చేరారు, ఎందరో రాజుల కొడుకులు నలువైపుల నుంచి ఉన్నవాళ్ళు ద్రోణాచార్యుడు గురుకులంలో చదువుకోవటం మొదలుపెట్టారు. అది ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అయింది. మళ్ళీ చదువులు అనేవి ఏమిటంటే అది కేవలం పుట్టకూటి కోసం చదివే చదువులు కావవి. స్వధర్మాన్ని ఆచరించటానికి కావలసిన జ్ఞానాన్ని గురువు దగ్గర తీసుకుంటారు. ఒక బ్రాహ్మణ పిల్లవాడు
తన గురుకుల విద్యాభ్యాసం చేసి వేదాంగాలు, ఉపనిషత్ రహస్యాలు, పురాణ రహస్యాలన్నీ నేర్చుకొని తన సాధనకు పనికొచ్చే విద్యని తీసుకొని వెళ్ళి పౌరోహిత్యం ఇత్యాది కర్మలన్నీ చేసుకుంటూ తన స్వ అధ్యయనం సాధన కోసం నేర్చుకునే విద్య ఇలాంటి గురుకులాల్లో దొరుకుతుంది. ఈ క్షత్రియులకు కూడా ఏమిటి, ఇది కేవలం మీరేదో సినిమాల్లో చూపించినట్టు కేవలం బాణాలెయ్యటమో, ఆ బాణాలు తీయటమో, లేకపోతే కుస్తీలు, గదయుద్ధం, మల్లయుద్ధం లాంటివి కావు. ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ ఫిజికల్ ట్రైనింగ్ అని మనకిప్పుడు స్కూళ్ళల్లో విద్యతో పాటు పీటీ క్లాస్ లాగా ఉండేవి కావు ఇవి. క్షత్రియ ధర్మాన్ని ఆచరించటానికి ఎలాంటి విద్యలు కావాలో అన్నీ ద్రోణాచార్యుడే నేర్పించాడు. అందులో బాణాలెయ్యటం, బాణాలు తీయటం, అస్త్రాలు ఇవ్వటం, కుస్తీ పోటీలు, వ్యాయామం అనేది ఒక అంతర్భాగం. కానీ వాళ్ళకి రాజధర్మం, మనుస్మృతి, వేదాంగాలు, రాజు ఎలాంటి ఒక దండశాసనం చెయ్యాలి, అసలు రాజుకు ఉండాల్సిన బాధ్యత ఏమిటి, ప్రజలకు రాజుకు ఉండాల్సిన రిలేషన్షిప్ ఏమిటి, అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, పొలిటికల్ సైన్సెస్, ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం, ఇట్లాంటివన్నీ కూడా ద్రోణాచార్యుడి దగ్గరే నేర్చుకున్నారు ఈ పిల్లలందరూ. అందులో కేవలం కుస్తీ, మల్లయుద్ధం, ధనుర్విద్య అనేది కేవలం వన్ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ ద్రోణాచార్యస్ గురుకుల్. ఇది అయిపోయింది. కొంతకాలం నడిచింది. పిల్లలందరూ నేర్చుకోసాగారు. వాళ్ళందరూ మళ్ళీ పొద్దున్నే హస్తినాపురంలో హాలిక్స్, బూస్టు తాగి వాళ్ళేమీ వచ్చి చదువుకోలేదు. వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా జాయిన్ అయ్యి క్రిపి వంట చేసుకుంటున్నప్పుడు ఆ వంటకు కావలసిన చెరుకు, ఆ వంటకి కావలసిన కట్టెలు, ఆ వంటకు కావలసిన పిడకలు, ఆ అరణ్యాలలోకి వెళ్ళి కందమూల ఫలాలు తీసుకురావటం, అంటే వాళ్లకు కావలసిన భోజనాన్ని క్రిపి వండుతూ ఉంటే ఆవిడికి సహాయం చేయటం. దాని తర్వాత ద్రోణాచార్యుడు రోజు పొద్దున చేసే అగ్నికార్యంలో ఆ హోమగుండం చుట్టూ వాళ్ళు ముగ్గులేయటం, అక్కడ సమిధలు తీసుకురావటం, ఆ నెయ్యి తీసుకొని రావటం, ఆ ద్రోణాచార్యుడు పక్కన కూర్చొని హోమానికి ఆ సహాయం చేయటం, ఆయన చేసే అగ్నికార్యానికి. దాని తర్వాత ఆయన స్నానానికి వెళితే ఆయన వీపు తోమటం, ఆయనకి కావలసిన పరిచారాలు, అంటే వాళ్ళు ఒక సర్వెంట్స్ లాగా ఉండి వాళ్ళు పూర్తిగా ఎందుకు ఇలా చదవాలి ఒక పిల్లడంటే అహంకారాన్ని గురువు పాదాల దగ్గర పెడితేనే విద్య వస్తుంది. అందులోనూ ఇది పూటికి కోసం వచ్చే విద్య కాదు. మెడిసినో, ఇంజనీరింగో, లేకపోతే చార్టెడ్ అకౌంటెన్సీ లాగా నీకు తిండి పెట్టే విద్య కాదు. ధర్మంగా బ్రతకటానికి వీలయ్యే విద్య. నువ్వు ఏ ధర్మాన్ని పట్టుకున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించాలంటే ఈ విద్య కావాలి. అందుకు గురువు దగ్గర సుశృతి చేసుకుంటూ పెరిగారు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యుడు పిల్లలందరినీ టెస్ట్ చేస్తూ, మీ అందరూ కూడా విద్య నేర్చుకుంటున్నారు, ఎలా ఉంది అన్నాడు. అంటే చాలా బాగుంది, మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే వాళ్ళంతా రాజరికంలోంచి వచ్చిన పిల్లలు కదా, ఇక్కడ ఇమిడారా, ఇక్కడ వాళ్ళు ఆ నగలు, నట్రా లాంటివన్నీ తీసేసి ప్రశాంతంగా వాళ్ళ యొక్క రాజసిక భావనంతా కూడా పక్కన పెట్టి సత్వగుణంలో ఉన్నారా లేదా అని పరీక్షిస్తున్నాడు ద్రోణాచార్యుడు. ఖచ్చితంగా మాకంతా బాగుంది, మీరు చెప్తున్న విద్య నచ్చుతుంది, ఈ ప్రాక్టికల్ థియరీ, పొద్దునంతా థియరీ, మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్స్, మాకు ఈ సిలబస్ అంతా బాగా నచ్చింది అన్నారు. మరి గురువుగారి దగ్గర ఇంత విద్య తీర్చుకుంటున్నారు కదా, మరి గురువుగారి కోరిక మీలో ఎవరు తీరుస్తారు అని అన్నాడు ఆయన. అనగానే చాలాసేపు సైలెన్స్. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అంటే గురువుగారి కోరిక ఎవరు తీరుస్తారనగానే ఇమీడియట్లీ అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నప్పుడు ఒక విద్యార్థి ముందుకు దూకి, గురువుగారు మీ కోరిక నేను తీరుస్తానండి అని ముందుకొచ్చాడు. వాడు అందరికంటే, వాళ్ళల్లో కర్ణుడి కంటే, దుర్యోధనుడి కంటే, భీముడి కంటే, ధర్మరాజు కంటే, ఇంకా చాలామంది విద్యార్థుల కంటే కూడా మధ్య వయసు వాడు. మరీ చిన్నవాడు కాదు, మరీ పెద్దవాడు కాదు, మధ్యలో ఉన్నవాడు. వాడే అర్జునుడు. అది చూచి మురిసిపోయాడు ద్రోణాచార్యుడు. అంటే చిన్నతనంలోనే బాలుడికి కృతజ్ఞత అనేది ఒకటి ఉంది. అంటే మనం గురువుగారి దగ్గర సుశ్రుత చేసి విద్య నేర్చుకుంటున్నాం కాబట్టి రేపొద్దున గురువుగారి కోరిక తీర్చవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా నాదే అని ముందుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా అర్జునుడు ద్రోణాచార్యుడు కళలో పడ్డాడు. ఇదొక ఫస్ట్ సంఘటన. సో ద్రోణాచార్యుడిని దగ్గరికి తీసుకున్నాడు, ముద్దాడాడు, చాలా బాగుంది అని. ఎప్పుడు క్లాసులో ఫస్ట్ కూర్చునేవాడు. ద్రోణాచార్యుడు చెప్పింది చెప్పినట్టు వినేవాడు. ఆ థియరీ విన్న తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు అతను చాలా కష్టపడి సాధించడానికి ప్రయత్నించేవాడు. దాని తర్వాత లేట్ నైట్ మళ్ళీ ఆ పొద్దున చెప్పినవన్నీ చదువుకునేవాడు. ఒక స్టూడియస్ స్టూడెంట్గా అర్జునుడు
ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్కుతూ ద్రోణాచార్యుల మనసులో ఒక స్థానాన్ని అప్పటికే సంపాదించేశాడు. కేవలం ఏదో కోరిక తీరుస్తాడు అని ముందుకొచ్చాడు కాబట్టి ద్రోణాచార్యుడు మనసులో నిలవల. గురువంటే ఎంత కృతజ్ఞత ఉందో ఆ సిట్యుయేషన్‌లో తెలిసింది. అదే మాట వేరే వాళ్ళు కూడా అనుండొచ్చు కదా! ఎవరు తీరుస్తారంటే ఏ కర్ణుడో ముందుకొచ్చి నేను తీరుస్తాను అనుండొచ్చు. ఏ భీముడో అనుండొచ్చు. ఏ దుర్యోధనుడో అనుండొచ్చు. ఆ దుర్యోధనుడుకున్న 99 మంది పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు అనలేదు కదా! చురుకుతనం అనేది ద్రోణాచార్యుడు అక్కడ పసిగట్టాడు. ఇదంతా చూస్తున్నాడు ఒకడు. ఎవరతను అంటే అశ్వత్థామ. ఈ అశ్వత్థామకి అర్జునుడంటే మాశ్చర్యం ఉన్నట్టుగానే మనకు వ్యాసభారతం చెప్తుంది. అంటే తండ్రికి అత్యంత ప్రియమైన వాడు అర్జునుడవుతున్నాడన్న సంగతి కొడుకుగా ఉన్న అశ్వత్థామ గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌కి వచ్చారు. కాబట్టి తండ్రి గారితో ఒక అశ్వత్థామ ఎంత సమయం కేటాయించగలడో అంతే సమయం ద్రోణాచార్యుడు ఈ కౌరవుల పాండవుల విద్యార్థులతో కూడా ఉండగలడు. సో ప్రత్యేకమైన శ్రద్ధేమీ లేదు. అశ్వత్థామ కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద్రోణాచార్యస్ గురుకుల, ప్లస్ అతను కొడుకు కూడా, గురుగారు కొడుకు కదా అని చెప్పి ద్రోణాచార్యుడు ఏమి పక్షపాతం చూపించి అశ్వత్థామకి 4 విద్యలేమి ఎక్కువ నేర్పించేవాడు కాదు. ఎవరి తారతమ్యాన్ని బట్టి, ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి, ఎవరి సిన్సియారిటీని బట్టి వాళ్ళకి విద్య నేర్పిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు ద్రోణాచార్యుడు. అది గమనించాడు. అరే, చూడబోతే నాకంటే క్లోజ్ మా నాన్నకి అర్జునుడే నిలిచేటట్టున్నాడు. మాట్లాడితే నా తండ్రి అర్జున నువ్వేమనుకుంటున్నావు అంటాడు. ప్రతిసారి క్లాస్ చెప్తున్నప్పుడు అర్జునుడినే చూస్తాడు. ప్రతి దాంట్లో కూడా అర్జునుడిని చేసి నేర్చుకోవాలని చెప్తుంటాడు ద్రోణాచార్యుడు. కాబట్టి అమ్మో, అర్జునుడు అసలు మామూలు సాధన కాదు అర్జునుడు చేసేది. వీడిలో ముందు నుంచి కొంచెం స్టూడియస్నెస్, చురుకుతనం ఉంది. అది ఇంకా బాగా వ్యక్తపరిచి ద్రోణాచార్యుడు కళ్ళల్లోనూ మనసులోనూ నిలిచాడు అని ఒక రకమైన మాశ్చర్యం ఉండింది ఆ అశ్వత్థామకి. ప్లస్ కొన్ని వర్షన్స్ ఆఫ్ మహాభారతంలో అర్జునుడికి ఎప్పుడూ కూడా లైట్ లేకుండా భోజనం పెట్టవద్దు అని అశ్వత్థామనే ఆ గురుకులంలో ఎవరైతే భోజనం వడ్డిస్తున్నారో ఆయనకు కూడా చెప్పినట్లుగా మనకు కొన్ని వర్షన్స్ ఆఫ్ మహాభారతంలో, ఆంధ్ర మహాభారతంలో అలా చెప్పబడి ఉంది. ఇంకొక గొప్ప సంఘటన ద్రోణాచార్యుడి కళ్ళల్లో అర్జునుడు నిలిచిపోవటానికి. సో ఒకానొక సందర్భంలో అలా రోజు వెళుతున్నారు, పిల్లలందరూ తింటున్నారు. అంటే సూర్యుడు ఉండగానే వాళ్ళు సాయంకాల భోజనం తినేవాళ్ళు. అంటే మహాభారతంలో కూడా ఇది శాంతి పర్వంలో చెప్పబడింది. ఏమిటంటే సూర్యాస్తమయమైన తర్వాత భోజనం చెయ్యటం అనేది ఒక మహాపాపం. అందుకనే జైనులు, కొందరు బౌద్ధులు కూడా మధ్యాహ్నం దాటిన తర్వాత సూర్యాస్తమయ సమయం తర్వాత భోజనం చెయ్యరు. ఇప్పుడు మోడర్న్ వాళ్ళంతా వచ్చి న్యూట్రిషన్ వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు సూర్యాస్తమయ సమయం తర్వాత మన జీర్ణ వ్యవస్థ బాగా తగ్గిపోయి ఉంటుంది, మన డైజెస్టివ్ పవర్ తగ్గిపోతుంది, కాబట్టి డిన్నర్ బిఫోర్ 6 చేయండి, డిన్నర్ బిఫోర్ 7 చేయండి అని ఇప్పుడు న్యూట్రిషన్ వాళ్ళు చెప్తే వింటాం. శాస్త్రం చెప్తే మనం వినం, అది మన దౌర్భాగ్యం. సో మహాభారత అంతర్గతంగా సూర్యాస్తమయమైన తర్వాత భోజనం అనేది నిషేధం. కానీ ఒకానొక సందర్భంలో అర్జునుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ సంధ్యా సమయం అయిపోతుండగానో, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో, ఇంకా చీకటి కమ్ముతున్న తరుణంలోనో భోజనానికి వస్తే అక్కడ ఏ లైటు లేకపోవటం, ఏ లైటు లేకపోయినా ఇక్కడ అన్నం ఉంటుంది, ఇక్కడ కూరలుంటాయి, ఇక్కడ పచ్చడి ఉంటుందని ఆయన పసిగట్టి ఆ కొంచెం లైట్ లేని టైములో, ఆ అంధకారంలో కూడా ఆయన భోజనం చేశాడట. అలా భోజనం చేస్తుండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు వరకు నేను బాణాలు లైట్ ఉన్నప్పుడే వేశాను, అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే నేను బాణాలు అవి ప్రాక్టీస్ చేశాను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా దీపం ఉన్నప్పుడు మాత్రమే నేను ఇవన్నీ వేశాను. అంటే ఇప్పుడు నాకు ఎక్కడ అన్నం ఉందో తెలిసిపోయింది, ఎక్కడ కూరలు ఉన్నాయో తెలిసిపోయింది, ఎక్కడ పచ్చడి ఉందో తెలిసిపోయింది. కాబట్టి మన ఊహని బట్టి మనం చీకటిలో కూడా బాణం వేసి మనం క్రాక్ చేయగలం. అదొక విద్య. అంటే చీకటిలో కూడా గురి చూసి కొట్టడం అనేది ఒక విద్య. అంటే మాంసపు చక్షువులకు కనపడదు, అది మనోచక్షువుతో చూసే అంత సాధన చెయ్యాలి. అంటే ఎప్పుడు నడిచే దారండి మీ బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు అని అనుకుంటే, ఓ రోజు కళ్ళకు గంతలు కట్టుకొని మీరు ప్రాక్టీస్ చేశారంటే ఓ 4-5 రోజుల తర్వాత బస్ స్టాండ్ నుంచి ఇంటికి కూడా అలాగా రావచ్చు. అది సాధన వల్ల కుదురుతుంది. అక్కడ అశ్వత్థామ ఏమనుకున్నాడు, వామ్మో వీడు మామూలుగానే వీడి విద్య చాలా దారుణంగా ఉంది, గొప్ప సాధన చేస్తున్నాడు, చీకట్లో కూడా బాణాలు వేయగలిగేటట్టు అర్జునుడు కానీ తయారైతే ఇక వాడిని పట్టుకోవటం మన వల్ల కాదనుకున్నాడు.
అందుకనే ఎప్పుడూ కూడా దీపము లేకుండా అర్జునుడికి భోజనం పెట్టొద్దని చెప్పాడంట అక్కడ. ఇవాళ ఆ పరిస్థితి రానే వచ్చింది. అర్జునుడు దీపం లేకుండానే తినేశాడు. తినేసిన తర్వాత ఆయనకి ఈ ఆలోచన రానే వచ్చింది. భగవత్ సంకల్పం. ఇమీడియట్‌లీ భోజనం చేశాడు. తర్వాత చేతులు కాళ్ళు కడుక్కున్నాడు. ఒక చీకటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ చీకటిలో బాణాలు వేయటం అనే ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. అటుగా ద్రోణాచార్యులు వారు వెళ్తున్నారు. ఆయనకు కూడా చీకటే. ఆయన వెళుతున్నారు. ఏ లాంతరు పట్టుకొనో, ఏ టార్చ్ పట్టుకొనో అక్కడి నుంచి వెళుతున్న ఆయన, ఎవరది? ఎవరు సాధన చేస్తున్నారని అడిగాడు. అడగగానే నేనండి గురువుగారు అంటే, నువ్వంటే ఎవరు అంటే, నేను అర్జునుడినండి అని. ఏం చేస్తున్నావు రాత్రి అనగానే, బాణాలేసే ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకు నాయన పొద్దునంతా చేసింది చాలదా? థియరీ అయిపోయింది, ప్రాక్టికల్స్ అయిపోయింది, ఇంటికెళ్ళి పడుకో, నీ రూమ్కెళ్ళి పడుకో, రేపు పొద్దున మళ్ళీ లెగాలి. పొద్దున్నే బ్రహ్మముహూర్తం ముందు లేపేసేవాడు ద్రోణాచార్యుడు. అప్పటి నుంచి సాధన మొదలన్నమాట వాళ్ళకి. వెళ్ళి పడుకోమంటే, ఇంకొక 15-20 నిమిషాలు గురువుగారు, చీకటిలో కూడా నేను గురి చూసి వెయ్యటం అనే ఒక విద్యను నేను డెవలప్ చేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఇప్పుడు చీకట్లో కూడా కరెక్ట్‌గా టార్గెట్‌ని కొట్టగలను గురువుగారు అన్నాడు. అనగానే అవునా? ఏది నాకు చూపించమంటే, ఆల్మోస్ట్ టార్గెట్‌ని కొట్టేంత ప్రయత్నమో చేసి ఆ సాధన చేస్తున్న వైనాన్ని, ఆ స్టూడియస్‌నెస్‌ని, ఇంకా కొత్తవి నేను ఛేదించాలి, భేదించాలనే ఒక కసి పట్టుదల ద్రోణాచార్యుడు మనసు పూర్తిగా అర్జునుడికి ఇచ్చేసేటట్టుగా చేసింది. అంటే అర్జునుడు ద్రోణాచార్యుడు మనసు గెలుచుకున్నాడు తప్ప, లేకపోతే ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎవరు తెలుస్తుంది? పెద్దవాడు దుర్యోధనుడు, ఇటువైపు పెద్దవాడు పాండవులలో ధర్మరాజు, దాని తర్వాత భీముడు అతి బలిష్టంగా ఉన్నవాడు. అంతరు పిల్లల్లో ఒక్క అర్జునుడే ద్రోణాచార్యుడికి క్లోజ్ ఎందుకు అయ్యాడు? ప్లస్ తన కొడుకు కంటే క్లోజ్ అయ్యాడని కొడుకే భావించి అశ్వత్థామకి కొన్నిసార్లు అర్జునుడి పట్ల ఆశ్చర్యం ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం కదా. అంటే ఆయన చేసిన సాధన, ఆయనకున్న గురుభక్తి, ఆయనకున్న గురు రుణం తీర్చుకునే ఒక కృతజ్ఞతాభావం లాంటి సత్పురుష లక్షణాలు, సాత్విక లక్షణాలు ద్రోణాచార్యుడి యొక్క మనసు గెలుచుకునేలాగా పనికొచ్చాయి అర్జునుడికి. ఆ రోజు అర్జునుడికి చెప్పాడు, ఒక మాట ఇచ్చాడు ద్రోణాచార్యుడు. ఈ భూమి మీద అందరికంటే ఒక గొప్ప విలుకాడుగా నేను నిన్ను తయారు చేస్తాను. నీకు సాటి ఎవరూ లేనంత గొప్ప విలుకాడుగా తయారు చేస్తాను అని. ఎందుకు చెప్పాడు అలాగా? అర్జునుడు ఏమన్నా అడిగాడా? అర్జునుడు చేస్తున్న సాధని చూసి మురిసిపోయిన గురువు తనకొక మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని. మంచిది, గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి, పునీతుడినయ్యాను స్వామి, మీకు నా మీద ఇంత వాత్సల్యం కలగటం, నాకు మీ పట్ల ఇంత గురుభక్తి కలగటం, ఇదంతా కూడా ఈ కాలం మంచి కాలం నడుస్తుంది, అందుకనే ఇలాంటి మంచి సంఘటనలంతా జరిగాయి. అంటే నువ్వు ఇంకా ఇలాంటి సాధనే చెయ్యి అర్జున. నువ్వు ఒక సవ్యసాచివై, అంటే 2 చేతులతో బాణాలేసేవాడివై, ధర్మమునందు పూనిక ఉన్నవాడై చాలా అదృష్టవంతుడుగా నువ్వు తీర్చబడతావు నాయనా అని ఆశీర్వదించేశాడు ద్రోణాచార్యుడు. అక్కడి నుంచి వెళ్ళాడు అర్జునుడు. ఆ చిన్న వయసు పిల్లడు, అది మళ్ళీ అర్థం చేసుకోవాలి, అర్జునుడు ఏమి ఒక 16, 17, 18 ఏళ్లలో ఏమీ లేడు. ఆయన కూడా 11, 12 ఏళ్ల పిల్లవాడే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు. సో జనరల్లీ చిన్నపిల్లలకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రాత్రి అంతా మంచిగా హ్యాపీ మూడ్లో పడుకున్నాడు. పొద్దున్న లెగిశాడు, కాలకృత్యాలు చేశాడు. మళ్ళీ గురువుగారు వెంటనే వెళ్ళాడు. ఆయన చెరువుకెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు, నదికెళ్ళి సంధ్యావందనాది క్రియలు చేస్తున్నప్పుడు మళ్ళీ గురువుగారితో వచ్చాడు. మళ్ళీ తీక్షణంగా గురువుగారు చెప్తున్న పాఠాలు వినటం మొదలుపెట్టాడు. థియరీ అయిపోగానే ఒక మధ్యాహ్న సమయానికి ప్రాక్టికల్స్ మొదలైంది. ఈ ప్రాక్టికల్స్లో ఒక వేట కుక్కలను వెంటబెట్టుకొని అందరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళాలి బేసికల్లీ. దానివల్ల ఒకటి క్షత్రియ వీరులకు హంటింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళల్లో ధైర్యాన్ని రేపెత్తించడానికి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళాలి, క్రూర మృగాలను ఎదుర్కోవాలి, వాటిని సంహరించాలి, భయం లేకుండా వాటి ముందు నిలవగలగాలి. ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఒక పక్కనే ఉన్న అరణ్యంలో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా వేట కుక్కల్ని ఎందుకు తీసుకెళ్లారంటే, ఎవరన్నా తెలియని వాళ్ళు కానీ, అంటే సేఫ్టీ కోసం, ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా, క్రూర మృగాలు వచ్చినా, ఎక్కడన్నా సింహాలు, పులులు లాంటివి ఏమన్నా వచ్చినా వేట కుక్కలు ముందుగానే వాసనతో పసిగట్టి వీటికి హెచ్చరిస్తాయి. కొన్నిసార్లు ఈ వేట కుక్కలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, అవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. అంటే ఒక హౌండ్స్ లాంటివి అవి. సో అవి ఏంటంటే, మనిషికి డేంజర్ వస్తుందంటే వాటికి ఉన్న లాయల్టీకి, వాటికి ఉన్న ఒక విశ్వాసానికి మనం చెప్పకముందే ముందున్న వ్యక్తిని కానీ, ముందున్న పశువుని కానీ పట్టుకొని చంపేస్తాయి. అలాంటి కొన్ని వేట కుక్కలను పట్టుకొని పిల్లలందరూ కూడా
ఆ ప్రాక్టికల్స్‌కి వెళ్ళారు. ఇది నేను ఆల్రెడీ గతంలో చెప్పాను మీకు ఏకలవ్య ఘటనలో. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తలకిందలుగా పడుకొని, ఆయన ఒంటి నిండా మట్టి రాసుకొని, ఆయన కొంచెం సాధన చేస్తున్నాడు. ఒక్కసారిగా అతన్ని చూడగానే వేట కుక్క భౌవనరిసింది. భౌవనరిసి అరవటం గాదు, ముందు ఆ ఏకలవ్యుడి మీదకు దూకుతుంది. నెక్స్ట్ ఫస్ట్ భౌ అంటుంది, దాని తర్వాత దూకుతుంది కదా అది వేట కుక్క. అది గమనించిన ఏకలవ్యుడు అసల బవ్వని పూర్తిగా అననివ్వకుండా తలకిందలుగా ఉన్నవాడు ఒక్కసారిగా కాళ్ళ మీదకొచ్చేసి బాణాలు తీసుకొడితే కొన్ని బాణాలు వెళ్ళిపోయి ఆ కుక్క నోట్లోకెళ్ళి ఇరుక్కుపోయి. అంటే బౌ అనాలంటే నోరు తెరిచి నోరు మూయాలి. భ నోరు తెరిచి నోరు మూసే లోపల ఆ నోట్లో కొన్ని బాణాలు వెళ్ళి పడిపోయాయి. అంటే ఎంత సమయం కుక్క చూడటం, రియాక్ట్ అవటం, భౌ అనే సమయంలో తలకిందలుగా సాధన చేస్తున్న వ్యక్తి కాళ్ళ మీదకు లేచి ఒక్కసారిగా ఒక జంపు కొట్టి అతను బాణంలోంచి బాణాలు తీసి కొట్టేసి ఆ కుక్క నోట్లో కొట్టేస్తే నోట్లో బాణాలు వెళ్ళి విరుక్కుపోయి ఉన్నాయి. ఇది గమనించాడు అర్జునుడు. ఇది గమనించాడు అక్కడున్న పిల్లలందరూ కూడా. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు ఇలా ఉన్నావంటే, నేను పలానా నిషాద కుటుంబానికి చెందినవాడిని, నా పేరు ఏకలవ్యుడు అంటారు. అసలు ఏమిటి నువ్వు ఇంత లైట్ స్పీడ్లో బాణాలు కొట్టేయగలవా నువ్వు? ఎక్కడ నేర్చుకున్నావు నాయన నీకు ఈ విద్య? నీ గురువు ఎవరు అని అడిగారు అక్కడున్న విద్యార్థులందరూ. ప్రత్యేకించి వీళ్ళు అడిగారని మాత్రం వ్యాసభారతం చెప్పట్లా. నా గురువు ద్రోణాచార్యుడు, అదిగో అని చెప్పి ఒక చెట్టు కింద మూర్తి చూపించాడు. ఆ మూర్తి చూపించి ఆయననే నా గురువు అని. దగ్గరికి వెళ్ళి చూడగానే ద్రోణాచార్యుడు. ఏంటి మూర్తి ఆ ద్రోణాచార్యుడు అని? అవునయ్యా, ఈయననే నా గురువు, ఈయననే నాకు అన్నీ నేర్పించాడు అన్నాడు. ఆయన మూర్తిని చేసుకుని మూర్తి ముందు నేర్చుకున్నాడనే సంగతి పిల్లలకు అర్థం కాల. నాకు నేర్పించినది ద్రోణాచార్యుడు అనగానే, అసలు నువ్వు మా గురుకులానికి రాలేదు, నువ్వు ఎప్పుడు నిన్ను చూడనూ లేదు, బహుశా మేము రాకముందు ద్రోణాచార్యుడేమన్నా నీకు నేర్పించి ఉంటాడుగాక అని కొందరు అనుకున్నారు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అర్జునుడు మాత్రం తల కిందకు దించుకొని వచ్చాడు. వచ్చి ద్రోణాచార్యుడిని ఎదురు పడి, నువ్వు నాకు నేర్పిస్తానన్నావు, నాకు ఆశీర్వాదం ఇచ్చావు, అది కూడా నేను అడగకుండా నా యొక్క మనసుని, నా యొక్క ఏకాగ్రత చేత ఇంప్రెస్ అయిన నువ్వు నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చావు, కాబట్టి అది తప్పు. నేను అతని కంటే కూడా గొప్పైన విలుకాడుని కాదు అనే మాట మాట్లాడే అంత ధైర్యం అర్జునుడికి ఉంటుందా ద్రోణాచార్యుడిని చూసి? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన తల కింద పెట్టుకొని, నేను ఇప్పుడే ఒక నిషాద తెగకు చెందిన ఒక వ్యక్తిని చూశాను, ఏకలవ్యుడట, అతను మీ శిష్యుడేనట. భ అనేసరికే, భౌలో భ అనేసరికే నోట్లో కొన్ని బాణాలు వచ్చి లోపల కూరుకుపోయాయి. అంటే లైట్ వేగంతో స్పీడ్ ఆఫ్ లైట్తో కొట్టేశాడు. అసలు మామూలు విద్య కాదు గురువుగారు, నా దగ్గర కూడా అలాంటి విద్య లేదు. ఇప్పుడు ది మోస్ట్ టాప్ నాచ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అర్జునుడు కాదు, ఏకలవ్యుడు అని చెప్పాడు. చెప్పేసి ఆయన కొంచెం దిగాలుగా ఉన్నట్టుగా వ్యాసభారతం చెప్తుంది తప్ప, మీరు నన్ను మోసం చేశారు ఇట్లాంటి డైలాగులు ఏమీ లేవు వ్యాసభారతం. ఎవరికైనా ఇప్పుడు ఒక మంచి పిల్లవాడే ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు, ఒక సెకండ్ ర్యాంకో థర్డ్ ర్యాంకో వస్తే మీరు చిన్నప్పుడు బాధపడటం చూడలేదా పిల్లల్ని? మీరే ఆ పొజిషన్లో ఉంటే మీరు బాధపడలేదా? హ్యూమన్ ఎమోషన్ కదా అది. అలా అతను బాధపడుతూ చెప్పాడు అంతే. కానీ ఇక్కడ అన్నిటికంటే వింత ఏమిటంటే, ద్రోణాచార్యుడికి చాలా ఆశ్చర్యం వేసింది. వాడెవడరా నాయన నా శిష్యుడు, నాకే తెలియదు, నేను నేర్పించానని చెప్పాడంట. ఏది అర్జున, ఏది వాడి దగ్గరికి తీసుకెళ్ళు అని. ఇక్కడ మళ్ళీ ఏదో అర్జునుడి కంటే ఒకడు గొప్ప అయ్యాడు, వాడిని ఏదో చేసేయాలని ద్రోణాచార్యుడు రాలా. ఆయన మనవాడు బాధపడుతూ ఒక విషయం చెప్పాడు, నేనైతే అంత బాగా మెరుపు వేగంతో మాత్రం బాణాలు వెయ్యలేను, అన్ని బాణాలైతే కుక్క నోట్లో కుక్క చావకుండా అయితే అసలు వేయలేను, కాబట్టి ఖచ్చితంగా మీరు నాకంటే ఒక వ్యక్తిని బాగా తీర్చిదిద్దారని బాధపడ్డాడు అంతే. అందులో తప్పేమనుందా బాధపడటం అనేది? బాధపడితేనే కదా మళ్ళీ లేచి ఏకలవ్యుడి కంటే కూడా గట్టి సాధన చేసి ఇంకా ఎదిగి ఉండేవాడు అర్జునుడు. కాబట్టి మానవ సహజం, ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు ఒకసారి సెకండో థర్డో ఫోర్తో వస్తే ఎలా బాధపడుతుంది అలా. కానీ ద్రోణాచార్యుడు ఎందుకు వెళ్ళాడు మరి అర్జునుడిని వెంటబెట్టుకొని అంటే, ఏదో అర్జునుడి మీద ప్రేమతో వేరే వాడిని నాశనం చేద్దామన్న ఆలోచనతో ద్రోణాచార్యుడు కానీ ఉండి ఉంటే
మరుసటి రోజు నుంచి సంధ్యావందనాది క్రియలు చెయ్యటం కాదు కదా, సూర్యుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేడు ద్రోణాచార్యుడు అలాంటి ఒక పనికిమాలిన పని చేస్తే. అసలు వాడెవడు, మెరుపు వేగంలో కొట్టిన వాడెలా ఉంటాడు, అసలు అవన్నీ పక్కన పెడితే వాడు నేనే గురువు అంటున్నాడట. అసలు అదేమిటో తెలుసుకుందామన్న ఒక ఆత్రం ద్రోణాచార్యుడిది, బాధ అర్జునుడిది. పద చూపించమంటే అర్జునుడు వెంట పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళగానే ఆ కుక్కింగ్ అక్కడే ఉంది, దాని నోట్లో మొత్తం బాణాలు అలాగే ఉన్నాయి. ఆ కుక్క పాపం నోరు ముయ్యలేక, నోరు తెరవలేక అదో రకమైన ఇబ్బంది పడుతుంది. అది చూశాడు ఒక దగ్గర. ఇంకొక దగ్గర మొత్తం శరీరం అంతా మట్టి రాసుకొని పైన కొన్ని ఈకలు, తర్వాత విచిత్రమైన రంగులతో వేసిన పూసలు అవి వేసుకొని ఒక వ్యక్తి ముందున్నాడు. ఆయన ముందు ద్రోణాచార్యుడి యొక్క విగ్రహం ఉంది. అది చూసి ద్రోణాచార్యుడు అడిగాడు, చాలా సంవత్సరాల కిందట నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా విద్య కావాలని అని. అవును గురువుగారు, నేనే ఏకలవ్యుడిని, మీ దగ్గరకు వచ్చాను. ఇది ఫ్లాష్ బ్యాక్. అంటే మరి ఏం జరిగింది అప్పుడంటే, నేను నిషాద తెగకు చెందినవాడిని, హిరణ్యధన్వుడనే ఒక రాజు యొక్క కొడుకుని. ఆయన నిషాద తెగకు రాజు, అంటే ట్రైబల్ కింగ్డమ్. అలాంటిది నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు విద్య నేర్పించను అని అన్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అసలు ఏకలవ్యుడు నిషాదరాజు దగ్గరికి, అంటే హిరణ్యధన్వుడికి దత్తతగా వెళ్ళిన వ్యక్తి. అతను మళ్ళీ ట్రైబల్ వ్యక్తి కాదు. దీనికి మళ్ళీ కమ్యూనిస్టు వాళ్ళు, సెక్యులర్ వాళ్ళంతా కులాన్ని ఆపాదించారు. అతను కృష్ణుడు యొక్క ఆల్మోస్ట్ కజిన్ బ్రదరే, ఆల్మోస్ట్ కాదు, కృష్ణుడు కజిన్ బ్రదర్. అది కొందరు ఏంటంటే, నేను గతంలో ఈ పాడ్కాస్ట్ చేసినప్పుడు కొందరు బాబాయ్ కొడుకని నేను చెప్పాను, కొందరు ఏదో మేనత్త కొడుకని ఏదో చెప్పారంట. ఓవరాల్గా కృష్ణుడి యొక్క వంశంలో, వృష్ణి వంశంలో పుట్టినవాడే ఈ ఏకలవ్యుడు కూడా కృష్ణుడి యొక్క ఫస్ట్ కజిన్. అలాంటి వాడిని నిషాద రాజ్యానికి వాళ్ళు దత్తతగా ఇచ్చారు. ఆయన అక్కడికి వచ్చి హిరణ్యధనుడి దగ్గర పెరుగుతున్నాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ద్రోణాచార్యుడికి అర్థం కాదా? అంటే నువ్వు ట్రైబల్ వాడివి, నేను నీకు నేర్పించననేది చాలా అబద్ధం. రెండవది, అక్కడ సూతుడైన కర్ణుడు చదువుకున్నాడు, ఇంకా ఎందరో ట్రైబల్ రాజుల పిల్లలు కూడా అక్కడ చదువుకున్నారు. ఏకలవ్యుడి యొక్క గర్వము, ఏకలవ్యుడి యొక్క ఏదో ఒకటి ద్రోణాచార్యుడికి నచ్చలేదు. ఏమి నచ్చలేదనేది మనకు వ్యాసభారతంలో చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తాం, చూడగానే మనకు వాళ్ళని చూస్తే మంచి అనిపించదు. అందులోనూ ద్రోణాచార్యుడు సాక్షాత్తు బృహస్పతి. ఆ బృహస్పతి అంశలో బ్రహ్మాంశ కూడా కలిసి ఉందన్నట్టుగా మీకు నేను ఆదిపర్వంలో చెప్పాను. మరి అలాంటి వ్యక్తి నువ్వు నాకు నచ్చలేదు అని ముఖం మీద చెప్పలేక, నేను నీకు నేర్పను అని చెప్పాడు ఏకలవ్యుడికి. ఇందుకు నేర్పను అని కూడా మనకు పచ్చిగా చెప్పినట్టుగా కూడా మనకు లేదు భారతంలో. నీకు నేర్పను, నీకు ఆ యోగ్యత లేదు. దానిని మన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏదో ట్రైబల్ ఎస్టీ పర్సన్ కాబట్టి నేర్పలేదు. ఫస్ట్ తప్పు. మరి నేను నేర్పలేదు కదా, మరి నేనే గురువు అని చెప్పావట, మరి పిల్లలందరికీను ఎలా నేను గురువయ్యాను అన్నాడు ద్రోణాచార్యుడు. చూపించి, ఇదిగో స్వామి, మీరు ఏ రోజైతే నన్ను తిరస్కరించారో, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూమండలం మీద ధనుర్విద్య అనేది ఎవరి దగ్గరన్నా నేర్చుకుంటే వస్తుంది అంటే అది మీరే ది బెస్ట్ డీన్ ఆఫ్ అ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీ. కాబట్టి మీ ప్రతిమే చేయించుకున్నాను. డిట్టో మీరు ఎలా ఉంటారో ఆ సైజు గీజు కళ్ళు గిళ్ళుతో మీ ఒక బొమ్మను నేను చేసుకున్నాను. ప్రతిరోజు ఆ బొమ్మ చుట్టూ తిరిగి, ఆ బొమ్మకు నేను అర్ఘ్యపాద్యాదులిచ్చి, ఆ బొమ్మకే పూలు పెట్టి, ఆ బొమ్మే నా దేవుడుగా భావించి, నేను ఆ బొమ్మనే నా గురువుగా భావించి, మీ యొక్క మూర్తి ముందు నేను చేసిన సాధన వల్ల నాకు ఇలాంటి ఒక విద్య వచ్చిందని చెప్పాడు ఏకలవ్యుడు. అది విన్న ద్రోణాచార్యుడు నిర్ఘాంతపోయాడు. మరి ఏమిటి నిజం? ఏకలవ్యుడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ద్రోణాచార్యుడా? నేర్పలేదు. ఏకలవ్యుడా? ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది మళ్ళీ గురుతత్వం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, గురువు అనేది బహిర్గతంగా మాంసపు నేత్రములతో మనం చూసే గురువు మాత్రమే గురువు కాదు. మన జీవితంలో గురువు అనేది ఒక తత్వం. బృహస్పతి మన జాతక చక్రంలో గురుబలం ఉంటే మనలో చాలా సాత్విక స్వభావం, చాలా విజ్డమ్, చాలా జ్ఞానం లాంటివి వస్తాయి. అంటే అక్కడ మరి గురువు అంటే ఎవరు? బృహస్పతి. బృహస్పతి ఏమన్నా మన కంటికి కనపడతారా? ఆయన ఎక్కడో స్వర్గలోకంలో ఉంటారు, లేదా మన శరీరంలో కూడా దేవతలందరూ ఒక అంతర్భాగంగా ఉంటారు. అలాగా గురువు అనేది ఒక తత్వం. గురువు అనేది కేవలం ఒక మనిషి మాత్రమే కాదు.
కొన్నిసార్లు మనం మంత్రం తీసుకోవటానికి, శుశ్రుత చెయ్యటానికి బయట ఉన్న ఒక గురువుని మనం సేవిస్తాం. గురువు ఎల్లకాలం ఉండడు కదా! ఇప్పుడు ఒక వ్యక్తికి 10 ఏళ్లకో గురువు దొరికాడు. 12 ఏళ్లకి ఆ గురువు కాలం చేస్తే, మరి జీవితకాలం అతన్ని ఎవరు రక్షిస్తారు? ఎవరతనికి మంచి చెడు చెప్తారు? ఈ తత్వం అర్థమైతే మనకి ఈ ఏకలవ్యుడి ఘటన అర్థమవుతుంది. ఏమిటంటే, మన లోపల ఒక తత్వం, ఇది వైదిక తత్వం ఏమిటంటే చైత్య గురువు అనేది మన శరీరంలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము ఎలా ఉంటాయో అలాగే ఆ చిత్తానికి అటువైపు చైత్య గురువు అని ఒక కాన్సెప్ట్, ఇది ఒక తత్వం. బహిర్గతంగా వచ్చే గురువు మన లోపల ఉన్న చైత్య గురువుని ఆయన తాకి ఆయన్ని జాగృతి చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లోపల ఉన్న ఈ మానసిక గురువే మనకు మంచి చెడులన్నీ చెప్తూ మనల్ని రక్షించుకుంటూ, మనల్ని సంస్కరించుకుంటూ ముందుకు వెళతాడు. ఇది చైత్య గురువు అనే ఒక గురువు కాన్సెప్ట్ ఇది. సో మనందరం గురువు దగ్గరికి వెళ్ళి, గురువుకు శుశ్రుత చేసి, ఆయన కాళ్ళు గడిగి ఆయన దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే మనం మంత్రానుష్ఠానం ఆయన దగ్గర నుంచి తీసుకుంటామో, అప్పుడు మన లోపల ఉన్న ఆ చైత్య గురువు అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే అది సిగ్నల్, ఇది యాంటీనా లాంటిది. ఆ సిగ్నల్ తగిలితే లోపల ఉన్న యాంటీనా యాక్టివేట్ అయినట్టు, లేకపోతే సెల్ ఫోన్ అది సిగ్నల్ తగిలితేనే సెల్ ఫోన్ పనికొచ్చినట్టు. ఆ చైత్య గురువుని స్పృశించి గురువు వెళ్ళిపోతాడు. ఎందుకంటే గురువు ఎల్లకాలం ఉండడు మన పక్కన శరీరంతో, ప్రతి విషయంలో మనల్ని గైడ్ చేయటానికి. అది ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా గురువుగారినే మనసులో స్మరించుకుంటూ గురువుగారి మూర్తి చేసుకొని ఇతనే నా గురువని ఎప్పుడైతే ఏకలవ్యుడు నమ్మాడో, లోపల ఉన్న చైత్య గురువు ద్వారా ఆయనకి మొత్తం ధనుర్విద్య అంతా వచ్చేసింది. ఇది తత్వం. అది ద్రోణాచార్యుడికి అర్థమైంది. అమ్మ, వీడికి చాలా త్రికరణ శుద్ధి ఉంది, వీడు అంతర్ముఖంగా వెళ్ళగడిగాడు. ఫిజికల్గా ఉన్న గురువుకి శుశ్రుత చేస్తే ఆ చైత్య గురువుని ఈ గురువు తాకి వెళ్ళిపోతాడని చెప్పినట్టు, వీడు కేవలం బొమ్మకి శుశ్రుత చేస్తేనే వీడి చైత్య గురువు యాక్టివేట్ అయిపోయింది. వీడంతా నేర్చుకున్నాడు. కానీ మనిషి స్వభావం ఎలాంటిది ఏకలవ్యుడిది? మరి విద్య ఎవరి చేతులు అంటే వాళ్ళ చేతిలో ఉండొచ్చా? AK-47 ఒక ఉన్మాది చేతిలో ఉంటే ఏమవుద్ది? ఒక పిచ్చివాడి చేతిలో ఉంటే ఏమవుద్ది? ఏదన్నా జరగచ్చు. అదే ఒక జవాన్ చేతిలో ఉంటే, ఇప్పుడు మన రోడ్డు మీద వెళుతున్నప్పుడు పోలీసు వాళ్ళు కనపడతారు, వాళ్ళ జేబులో పిస్టల్ ఉంటుంది. అది చూసి మనం భయపడతామా? ఇప్పుడు ఆర్మీ వాళ్ళు, మనకి ఎయిర్ ఫోర్సు, మనం ప్లేన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు CISF వాళ్ళు, వీళ్ళందరి చేతిలో పెద్ద పెద్ద మిషన్ గన్స్ ఉంటాయి. అవి చూసి మనకు అసలు భయం వేస్తుందా? అసలే అదే మీరు ఏదో ఒక మాల్కి వెళ్ళారు, ఎవడో ఒకడు వెనకాల ఒక గన్ను చూశారు అనుకోండి, మీరు వాడు వెనక నుంచి దోపుకున్నదో లేకపోతే వాడు జేబులో పెట్టుకోగానో గన్ను చూశారనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఖచ్చితంగా భయం వేస్తుంది. అవుతుందా? ఇదంతా మీ స్వానుభవంలో ఉందా? మిమ్మల్ని ఏం చంపట్లేదే వాడు, అక్కడ పోలీసోడి చేతిలో గన్ను ఉంది, మీకు భయం లేదు. భయం లేక ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు, పెద్ద పెద్ద మిషన్ గన్లు చూశారు, ఆ జవాన్ల దగ్గర భయం లేదు. మరి వీడి దగ్గర గన్ను ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీకెందుకు భయం కలుగుతుంది? లాజిక్ ఏమిటి? అంటే ఎవడి దగ్గర ఉండాలో వాడి దగ్గర ఉండాలి, ఉంటే మనకు భరోసా. ఎవడి దగ్గర ఉండకూడదో వాడి దగ్గర ఉంటే భయం వేస్తుంది. ప్లస్ వాడే ఇప్పుడు ఆ గన్ను పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ఏదో ఒక తోలనాడాడు, ఎరా కాలు దొక్కావు అన్నాడు, మీరు తొక్కనే లేదు, ఏమంటారు మీరు? సారీ సార్, సారీ సార్, ఇంకోసారి తొక్కండి సార్ అంటారు. అంతేనా? అంటే భయమేగా. అలాంటిది ఏకలవ్యుడి యొక్క మనస్తత్వం ద్రోణాచార్యుడికి ఏమర్థమయ్యిందో ఇది మనకు మహాభారతం మొత్తం చదివినా అర్థం కాదు. కానీ వ్యాసుడే చెప్పాడు, మహాభారత కిలభాగమే హరివంశం అని. ఆ హరివంశంలో ఏకలవ్యుడి యొక్క అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. అంటే వ్యాసుడు ఇక్కడ చెప్పని పాయింట్ మనకి తీసుకెళ్ళి హరివంశంలో, అంటే మహాభారత అంతర్భాగమే, మహాభారతం మొత్తం అయిన తర్వాత హరివంశం మొదలవుద్ది. అక్కడ చెప్పాడు, ఈ ఏకలవ్యుడు అనేవాడు వృష్ణి సామ్రాజ్యాల్లో పుట్టిన పిల్లడే, వాడు దత్తతకి వెళ్ళాడు ఈ నిషాద రాజ్యానికి. ప్లస్ వాడి గుణగణాలు అస్సలు మంచివి కావు. వాడు ఎప్పుడూ కూడా కృష్ణుడికి ఎవరితో అయితే పడదు, ఎవరితో పడదంటే అసురులతో పడదు కృష్ణుడికి. జరాసంధుడు, దంతవక్త్రుడు, పౌండ్రీక వాసుదేవుడు, శిశుపాలుడు ఇట్లాంటి వాళ్లతో స్నేహం చేశాడు. స్నేహం చేయటమే కాక వీళ్ళందరూ మళ్ళీ కజిన్సే. ఈ దంతవర్తుడును శిశుపాలుడు ఇద్దరు కూడా అత్తపిల్లలే కృష్ణుడికి. జరాసంధుడు కూడా వీళ్ళకి చుట్టమే, పౌండ్రీక వాసుదేవుడు కూడా వీళ్ళకి చుట్టమే. సో వీళ్ళంతా ఫ్యామిలీలో మొత్తం దుష్టులంతా ఒక పక్కకు చేరి
కృష్ణుడిని ఎప్పుడూ హెరాస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు రావటం, కృష్ణుడిని హెరాస్ చేయటం, కృష్ణుడు వాళ్ళని ఏదో ఒక బుద్ధి చెప్పటం, పంపించేయటం. అలాంటిది కృష్ణుడు ఎప్పుడైతే ద్వారకకు మార్చుకున్నాడో తన క్యాపిటల్‌ని, ఇప్పుడు పౌండ్రీక వాసుదేవుడితో పాటు ఆ ఏకలవ్యుడు కూడా కృష్ణుడు ఆ ద్వారకలో లేడు. ద్వారక నుంచి బయటికెళ్ళాడంటే చాలు అటాక్ వచ్చేసేవాడు. అలా ఏకలవ్యుడి గురించి నేను ఆ చెప్పిన పాడ్‌కాస్ట్‌లో మీకు ఇంకా ఎలాబొరేట్‌గా చెప్పాను. అది చూసుకోవాల్సినది. సో, ఏకలవ్యుడనేవాడు పూర్తి అసురుడు అనేది వ్యాసుడు హరివంశంలో వాడి యొక్క చరిత్ర చెప్తున్నాడు. ద్రోణాచార్యుడంటే ఆయన సాక్షాత్తు బృహస్పతి. మన చార్ట్‌లో అంటే మన జాతక చక్రంలో ఉన్న గురువెవరంటే ద్రోణాచార్యుడే. ఆయనే బృహస్పతి. శుక్రుడెవరు చార్టులో? శుక్రాచార్యులు. సో, అలాగా ఆ ద్రోణాచార్యుడే అందరికీ జ్ఞానం ఇస్తుంటే, ద్రోణాచార్యుడికి మీకు కనపడేది, ద్రోణాచార్యుడికి కనపడేది ఒకటే అవుద్ది ఒక వ్యక్తిని చూస్తే. ఒక డాక్టర్ ఉంటాడు, చూడగానే చెప్తాడు, "ఏమయ్యా నీకు లివర్ బాలేదు" అంటాడు. "మీకెలా తెలుస్తారండి?" అంటే స్కిన్ బాలేదు, కొంచెం యాక్ని ఉంది, ఇక్కడ అక్కడ ఆ లివర్ చాలా స్ట్రెస్‌లో ఉంది అంటాడు. మీకైతే అర్థం కాదు కదా! కొన్ని సార్లు డాక్టర్ చూడగానే చెప్పగలడు. ఎందుకంటే ఆయనకి మీకు కనబడింది ఆయనకి కనబడుతుంది. అలాగ ద్రోణాచార్యుడికి ఆ రోజు ఏకలవ్యుల్లో ఏం కనబడిందో అది ఆయనకే వదిలేయాలి మనం. లేదా మహాభారతం మొత్తం చదివిన తర్వాత హరివంశం చదివి కంక్లూజన్‌కి రావాలి. అమ్మ ద్రోణాచార్య మా ఎవ్వరికి కనపడింది, నీకు కనబడా ఆ రోజు బొటనవేలు తీసుకున్నావు. వీడి దగ్గర గన్నుందంటే, వీడి దగ్గర ఇలాంటి విద్య ఉందంటే ఖచ్చితంగా ఒక ఉన్మాది చేతిలో గన్నున్నట్టే. మీరెలా అయితే భయపడతారో ఆ మాల్‌లో ఎవడి చేతిలోనో పిస్టల్‌ని చూసి, దానికి నిర్ధారణ ఏమిటంటే అభము శుభము తెలియని ఒక కుక్క. దాని నైజం అది. అది నీ మీదకు దూకుతున్నప్పుడు నువ్వు వేయొచ్చు కదా బాణం. భౌ అనే శబ్దం పూర్తి కానివ్వకుండానే నువ్వు మెరుపు వేగంలో బాణాలేసావంటే నువ్వెంత ఇంపల్సివ్ పర్సన్. ఏం చూడకుండా వేసేస్తాడు. చాలా ఇంపల్సివ్ పర్సనే కదా నువ్వు. అంటే కనీసం కొంచెం నిగ్రహత శక్తి కూడా లేదు. తట్టుకోవాలి కదా. ఏముంది కుక్క భౌ అని నీ దగ్గరకు వస్తుంది. నువ్వు గట్టిగా చూసినా ఏ విల్లుతో ఇలాగన్నా పారిపోద్ది కదా అది. అదేం పులి కాదు కదా, అది కుక్క అది. కాబట్టి నీకు ఖచ్చితంగా పేషెన్స్ తక్కువే, అందులోనూ అహంకారం లోపలుంది. ఖచ్చితంగా నువ్వొక మంచి వ్యక్తివి కాదని ద్రోణాచార్యుడు నమ్మాడు. కాబట్టే ఆ ద్రోణాచార్యుడు మరి ఇంత విద్య ఈ మూర్తిని పట్టుకొని నేర్చుకున్నావు, నేనే విద్యకు కారణమని నువ్వు నలుగురికి చెప్తున్నావు కాబట్టి మరి గురుదక్షిణ లేదా ఏకలవ్య అన్నాడు. ఖచ్చితంగా స్వామి, మరి ఇంత విద్య మీరు నేర్పించినప్పుడు గురుదక్షిణ ఇవ్వకుండా ఎలా ఉంటాను, ఏం కావాలి నీకని అడిగాడు ఏకలవ్యుడు. నీకు కుడి చేతి బొటనవేలు తీసి నాకు ఇవ్వమన్నాడు. దాన్ని ఆయన కుడి చేతి యొక్క బొటనవేలు తీసి ద్రోణాచార్యుడికి ఇచ్చేశాడు. ద్రోణాచార్యుడు దాన్ని చూసి ముగ్ధుడయ్యి అతనిని ఒక వేరే పర్వత శిఖరము దగ్గరికి తీసుకువెళ్ళి ఈ 4 వేళ్లతో కూడా బాణాలు ఎలా వెయ్యాలో నేర్పించాడన్నట్టుగా మనకు మహాభారత తాత్పర్య నిర్ణయం అనే ఒక పుస్తకంలో మధ్వాచార్యులు వారు ఒక టిప్పణీలో రాస్తారనమాట. అంటే ద్రోణాచార్యుడికి ఖచ్చితంగా వాడి గుణాలు అర్థమయ్యాయి. ఎలాంటిది అంటే కర్ణకుండలాలు ఇంద్రుడు అడిగిన తర్వాత ఆ కర్ణుడిచ్చేస్తే ఎక్స్చేంజ్లో వాసవి శక్తి ఇచ్చేసినట్టుగా. అంటే మెచ్చి, అమ్మో ఇంతగనం నువ్వు, ఇంత గురుభక్తుంది నువ్వు, కుడి చేతి బొటనవేలు తీసిచ్చేసావా నువ్వు అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆయన ఎలా అయితే బాణాలెయ్యగలడో నేర్పాడు. మరి ఏ కుడి చేతి బొటనవేలు లేకుండా మరి కృష్ణుడి మీదకు, బలరాముడి మీదకు ఇన్ని యుద్ధాలకు ఎలాగెళ్ళాడు మరి ఏకలవ్యుడు? ఆ ఏకలవ్యుడు కొడుకైన కేతుమంతుడు కౌరవుల తరపున యుద్ధం చేశాడు. నేను మహాభారతం చెప్తున్నప్పుడు మీకు చెప్పాను ఇదంతా, నేను ఆ యుద్ధం సీక్వెన్స్లో. అంటే వాడు నీచుడే, వాడు కొడుకు కూడా కౌరవుల వైపు యుద్ధం చేసిన నీచుడే అన్నమాట. కాబట్టి అది ఎప్పుడైతే ఇచ్చేశాడో, వాడు అసురుడని తెలిసి కూడా వాడికి కనీసం ఈ 4 వేళ్ళైనా, అంటే గురువు మెచ్చాడు వాడి యొక్క త్యాగానికి. 4 వేళ్ళుండే వాడు ఇంతగానో కృష్ణుడిని ఇబ్బంది పెట్టి కృష్ణుడి మీదకు యుద్ధానికి వచ్చాడంటే వాడికి బొటనవేలు కానీ ఉండి వాడు ఇంకా పూర్తి వైభవంతో ఉంటే సృష్టి వినాశనానికి కారణమై ఉండేవాడు ఏకలవ్యుడు అనే ఒక మర్మాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇది నొక్కి ఒక్కాడించి సాగదీసి చెప్పానంటే, ద్రోణాచార్య అని పేరు రాగానే మీ జాతక చక్రాల్లో మిమ్మల్ని నిలబెట్టే బృహస్పతి మీకు గుర్తు రావాలి, ఒక గురుతత్వం మీకు గుర్తుకు రావాలి తప్ప
పనికిమాలిన సీరియళ్ళు సినిమాలు చూసి ఎంత నీచుడో ద్రోణాచార్యుడని ద్రోణాచార్యుడి మీద ఒక నెగిటివ్ ఫీలింగు, ఏకలవ్యుడి మీద ఒక పాజిటివ్ ఫీలింగు వచ్చిందంటే ఇంకా మీరు కూడా ఏకలవ్య జాతికి సంబంధించిన వాళ్ళే. వాడిలాగా మీరు కూడా ఒక రాక్షసాంశంలో ఉన్నవాళ్లే అని అర్థం అన్నమాట. అందుకనే మనకి ఇంగ్లీషు వాళ్ళు ఈ పనికిమాలిన సినిమా వాళ్ళు చూపిస్తే అంత గొప్పవాడైన ద్రోణాచార్యుడు మహాత్యాగమూర్తి, అట్లాంటి వ్యక్తి కుళ్ళు కల్మషం అనేది ఆ ద్రోణాచార్యుల్లో ఉంటే అలాంటి ఒక తప్పు చేసి మరుసటి రోజు ఆయన గాయత్రి సంధ్యావందనాది క్రియలు సూర్యుడు కళ్ళల్లో చూస్తూ ఆయన అర్ఘ్యం కూడా ఇవ్వలేడు. ఎందుకంటే ధర్మాత్ములు భయపడేది ఎవరికి? మీకు భయపడకపోయినా కనీసం ఆ దేవతా మండలానికి భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వాడిని నియంత్రించకపోతే ఏకలవ్యుడు అసలే భూభార హరణానికై శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు భూమి మీద భారం తగ్గిద్దామని, వాడు ఇంకా భారం పెంచుండేవాడు ఈ అసురులతో తిరిగి. ద్రోణాచార్యుడిది అయిపోయింది. ప్లస్ అర్జునుడికి అసలు ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. అది కూడా మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ఒక పిల్లవాడు సడన్లీ సెకండో థర్డో వస్తే వాడి ముఖం చిన్నదయ్యింది అంతే. ఎందుకు అంటే ఇంకా అర్జునుడు కూడా పిల్లవాడే కదా, 11-12 సంవత్సరాల పిల్లవాడు. ఏకలవ్యుడు మేబీ ఒక కర్ణుడు వయసువాడు, అందరికంటే కొంచెం పెద్దవాడు కర్ణుడు. ఇలా గురుకుల విద్యాభ్యాసం ఇక్కడతో అయిపోయింది. ఏకలవ్యుడు వృత్తాంతం కూడా అయిపోయింది. ఇక పూర్తిగా విద్యాభ్యాసం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడు గురు శిష్యులందరూ కూడా ఎలాగా వాళ్ళు వాళ్ళ విద్యల్ని వాడతారు అని చూడటానికి చివరాఖరి ఘట్టంలో ఆయన ఒక సంధ్యావందనానికి వెళ్ళాడు, కాళ్ళు నదిలో పెట్టాడు, ముసలి వచ్చి నా కాళ్ళు పట్టుకుందిరా అని అక్కడ అరిశాడు. ఇదంతా నేను గతంలో పాడ్కాస్ట్లో చెప్పాను. అక్కడికి మళ్ళీ అర్జునుడు వచ్చాడు. కాళ్ళల్లోకి దిగకుండా ఆ ముసలిని చంపేయటం అనేది అంటే ముసలి కాలును పట్టుకుంది, మరి ఎక్కడ కొట్టాలి ఆ ముసలిని? ఆ ముసలిని మనం ఇంకెక్కడన్నా కొడితే ఆ నోటి భాగంలో కొట్టేసి అది మింగేస్తుందన్న టైంలో ఆ నోటి దగ్గర కొడితే అది దిగి ద్రోణాచార్యుడి యొక్క కాలు కూడా పోతుంది కదా. చాకచక్యంగా ఆయన వ్యవహరించిన తీరు అర్జునుడిది ద్రోణాచార్యుడికి కూడా చాలా నచ్చింది. ఇది ఎలాబరేట్గా మీరు ఆ పాడ్కాస్ట్లో వినండి. అలా అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే కుమార విద్యా ప్రదర్శన. ఇక మీరందరూ బాగా ఇక్కడ నేర్చుకున్నారయ్యా, ఒక 7 ఇయర్సో 8 ఇయర్సో 9 ఇయర్సో 10 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. నేను మీకు ఏ విద్యలైతే నేర్పించానో ఆ విద్యలన్నీ కూడా మీరు మీ యొక్క హస్తినాపురంలో ఉన్న పెద్ద ఆడిటోరియంలోనో కలోజియంలోనో ఆ పెద్ద మైదానంలో మీకు తెలిసిన విద్యలన్నీ మీరు కురు పెద్దలైన ధృతరాష్ట్రుడికి, భీష్మాచార్యులకి, కృపాచార్యులకి, విదుర సంజయులకి, కుంతికి, గాంధారికి, అక్కడ వేపున్న వాళ్ళందరికీ ఆ ప్రజలందరికీ చూపించవలసినదని కుమార విద్యా ప్రదర్శన. విద్యార్థులందరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు, మీరందరూ ఖచ్చితంగా చేయవలసినది. ఇదొక పెద్ద సబ్జెక్టు. ఇది కూడా నేను ఒక పాడ్కాస్ట్లో కుమార విద్యా ప్రదర్శన మీద నేను మొత్తం చేశాను. దాని తర్వాత ఏమేమి జరిగిందో అది ఇక్కడ వస్తుంది ఆ ఘటన. ఆ కుమార విద్యా ప్రదర్శన అయిపోయిన తదనంతరం ఎప్పుడైతే కర్ణుడు ఆ కుమార విద్యా ప్రదర్శనలోకి వచ్చి నేను అర్జునుడి కంటే కూడా ధీటుగా నేను పోటీ చెయ్యగలను అని చెప్పాడో లోపల, ఇదంతా నేను క్లియర్గా అప్పుడు చెప్పాను. ఇక దుర్యోధనుడు ఆ కర్ణుడిని చూసి ఆ కర్ణుడు కూడా అర్జునుడిని ఛాలెంజ్ చేసి కర్ణుడు తన యొక్క ప్రతిభని చూపించాడు కాబట్టి తన మనసులో ఒక ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు వరకు బలిష్ఠుడైన భీమసేనుణ్ణి నేను ఎలాగన్నా నిగ్రహిస్తాను. అదే అతని కాన్ఫిడెన్స్. నిగ్రహిస్తాడా లేదా అనేది సెకండరీ. అందుకనే ప్రాథమిక విద్య మొత్తం కూడా ఆ గద విద్య నందు ఆయన ద్రోణాచార్యుడి దగ్గర పఠనం చేసి దాని తర్వాత మళ్ళీ ఆ మల్ల యుద్ధం గద యుద్ధంలో పిహెచ్డి కోర్సెస్ అన్నీ కూడా బలరాముడి దగ్గర చేశాడు దుర్యోధనుడు. కానీ ఎప్పటికైనా నేను భీముణ్ణి సంహరించగలను అని అనుకొని బ్రతుకుతుంటాడు దుర్యోధనుడు. చిన్నప్పుడు పాములతోనే కాటేయించి చంపించలేకపోయినవాడు ఇక పెద్దయిన తర్వాత మాత్రం ఎలా చంపగలడు? కనీసం ఒక బుద్ధి ఉన్నవాడెవడైనా ఆలోచిస్తాడు ఆ సంగతి. దుర్యోధనుడు కలిపురుషుడు కాబట్టి వాడిది అదొక ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే కర్ణుడు అర్జునుడిని ఛాలెంజ్ చేశాడో కుమార విద్యా ప్రదర్శనలో ఇక దుర్యోధనుడికి ఎక్కడలేని ఆనందం. ఎవడి రాజ్యం ఎవడికిస్తున్నాడో కూడా తెలియకుండా అసలు ఇప్పుడు హస్తిన సింహాసనంలో ఉన్నది తన తండ్రైన ధృతరాష్ట్రుడు. ఇంకా యువరాజుగా ఎవరికీ పట్టాభిషేకం చేయలేదు, యువరాజుగా ఎవరిని ఎన్నుకోలేదు. ఇస్తే చక్రవర్తి ఇవ్వాలి,
లేదా ఆ చక్రవర్తి దగ్గరున్న ప్రైమ్ మినిస్టర్ అయిన విదురుడో, లేకపోతే ఈ కురు సామ్రాజ్య పెద్దలైన భీష్మాచార్యులో లేదా కృపాచార్యులో సిఫారసు చేయటం వల్ల ఆఖరికి ఇవ్వాల్సింది గుడ్డివాడైన ధృతరాష్ట్రుడే. అలాంటిది ఎటువంటి అర్హత లేకుండా వెళ్ళి కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చేశాడు. నేను అది మొత్తం మళ్ళీ కుమార విద్యా ప్రదర్శన వీడియో మీరు చూడవలసినది. అందులో నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఇక ఇచ్చేయగానే దానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కూడా ఆమోదం పలికాడు ఆయన. సో అలాగా కర్ణుడికి అంగరాజ్యం అనే ఒకటి ఇస్తాను అనే మాట ఫస్ట్ ఇక్కడ జరిగింది కుమార విద్యా ప్రదర్శనలో. దాని తర్వాత అతనికి అంగరాజ్య పట్టాభిషేకం అవి జరిగాయి. సో ఇలా కుమార విద్యా ప్రదర్శన ఎప్పుడైతే ముగిసిందో ఇంకొక అధ్యాయమైన ద్రుపదుడు మీద యుద్ధానికి వెళ్ళటం. సో ద్రోణాచార్యుడు గురు రుణం తీర్చుకోవాలి. ఆ గురు రుణం ఎలా తీర్చుకోవాలంటే ఏ ఊంచవృత్తి చేసుకొని పిల్లడికి పాలు కూడా ఇవ్వలేని స్థితిలో తన మిత్రుడైన ద్రుపదుడు దగ్గరికి ద్రోణాచార్యుడు వెళ్ళి 1000 ఆవులను అడిగితే అతను అవమానపడ్డాడు. కాబట్టి అలాంటి ద్రుపదుడికి ఒక లెసన్ నేర్పించాలి, ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి మొత్తం ఆయన విద్య నేర్పించిన కౌరవులు పాండవులు అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ చేతిలో అంటే ఇది కూడా నేను మళ్ళీ ఆ కుమార విద్యా ప్రదర్శన ఘటనలో చెప్పాను నేను, మీరు అది మళ్ళీ చూడవలసినది. అక్కడ ఈ కర్ణుడు, ఈ దుర్యోధనుడు ఇత్యాది వాళ్ళందరూ ఓడిపోతే భీముడు, అర్జునుడు కలిసి ఆ ద్రుపదుడిని బంధించి గురువుగారి కాళ్ళ మీద పడేసినట్టుగా మనకి వ్యాసభారతం చెప్తుంది. సో అది ఒక అధ్యాయం. అది ముగిసింది. గురువుగారి రుణం వీళ్ళు తీర్చుకున్నారు పాండవులు. గురువుగారి రుణం ఎప్పుడూ కూడా కౌరవులు తీర్చుకోలేకపోయారు. అది వాళ్ళ బాల్యం ఇలా గడిచింది. ఇలా కొంతకాలమైన తర్వాత వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఇక రాజ్యంలో ప్రజలందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏమని అంటే, ఇప్పుడు వరకు యువరాజు పట్టాభిషేకం ఎవరికి జరగల, కేవలం చక్రవర్తిగా ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు మాత్రమే ఉన్నాడు. సో అందరిలోకి పెద్దవాడైన వాడు ధర్మరాజు. మరి ఆ ధర్మరాజుకే ఇప్పుడు పట్టాభిషేకం చెయ్యాలి. కాబట్టి పెద్దవాళ్ళైన భీష్మాచార్యులు, కృపాచార్యులు, విదురుడు, సంజయుడు ఇంకా ఇత్యాది ఋషిమునులందరినీ సంప్రదించిన ధృతరాష్ట్రుడు ఒకానొక రోజు ధర్మరాజుకి పట్టాభిషేక ప్రోగ్రాంని అంటే అనౌన్స్ చేశాడు. దాని తర్వాత యావత్ హస్తిన ప్రజలందరూ చూస్తుండగా ధర్మరాజుని తీసుకొని వచ్చి ఆయన ఒక పెద్ద కిరీటాన్ని ఆయనకి తొడిగి ఆయనకి జలములతో అభిషేకం చేసి ఆయనకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. ఎవరు చేశాడంటే ధృతరాష్ట్రుడే చేశాడు. అది చూసిన భీష్మాచార్యులు, కృపాచార్యులు ఎంతగానో, విదురుడు ఎంతగానో ఆనందించారంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ హస్తిన సింహాసనం మీదకి ఇంకొక ధర్మము తెలిసిన వాడు రాబోతున్నాడు. అంటే ఇప్పటికీ యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అతనే చక్రవర్తి అవుతాడు తర్వాత కాలంలో. సో అలాంటి యువరాజు పట్టాభిషేకంతో ఇవాళ ఆది పర్వంలో ద్రోణాచార్యుడి యొక్క వైభవం, వాళ్ళ గురుకుల విద్యాభ్యాసం, తదనంతరం వచ్చిన కుమార విద్యా ప్రదర్శన, తదనంతరం వచ్చిన ద్రుపదుడితో యుద్ధం, తదనంతరం వచ్చిన ఈ యువరాజు పట్టాభిషేకం ఈ ధర్మరాజుకు జరగటంతో మనం ఈ అధ్యాయం ఇక్కడ ముగించుకుంటూ మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో యువరాజు పట్టాభిషిక్తుడైన ధర్మరాజు పాండవుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే సంగతి మనం తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, ఈరోజు కౌరవులు, పాండవులు అలాగే ఆ రోజుల్లో ఉన్న సమస్త రాజులు ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నారు. అందులో ప్రత్యేకించి అర్జునుడి ప్రతిభ గురించి తెలుసుకున్నాం. ఏకలవ్యుని వృత్తాంతం కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత కుమార విద్యా ప్రదర్శన జరిగింది. ధర్మరాజు యువరాజుగా పట్టాభిషిక్తులయ్యాడు. కానున్న కాలంలో ఏం జరగబోతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.